కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా స్టోరీ సెలెక్షన్ అప్పుడు గ్యాప్ లేకుండా అన్ని మూవీస్ సెలెక్ట్ చేశారు కదా, అలా ఇప్పుడు ఒక స్టోరీ విన్నప్పుడు ఇంకో స్టోరీ సెలెక్షన్కి కన్ఫ్యూజ్ అలా ఏమీ ఉండదు. దేని దాంది అంటే ఏముంటుందంటే, అంటే ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం థియేటర్లో, రేపు ఇంకో సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్తాం, ఈ సినిమా ఎంజాయ్ చేస్తాం, ఆ సినిమా ఎంజాయ్ చేస్తాం. సో నేను అలాగే వేరు, మనం చేయడం వేరు కదా. అవును అంటే నేను అంత ఈజీగా చేయను విని ఎగ్జైట్ అయితే, అంటే నేను భయంకరంగా ఎగ్జైట్ అయ్యి బా అనుకుంటే ఇమీడియట్గా చేస్తాను. సో నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్? అంటే అందరూ కనెక్ట్ అవుతారండి సినిమా కంటే. పెళ్లి చేసుకోని వాళ్ళు కనెక్ట్ అవుతారు, తర్వాత జనరేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారండి? ఉండరండి. అంటే మా ఇద్దరు ట్రాక్ చూస్తే చేసుకోవాలనిపిస్తుంది. ఓకే. అంటే సినిమా చూసిన వాళ్ళు ఏంటి లైట్గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నవాళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చేపాటికి భయపడేవాళ్ళు. ఆబ్వియస్గా నేను భయపడ్డాను, ఏంటి పరిస్థితి ఉంటుంది, ఆ భయం ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం పుట్టినప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదండి. సో ఖర్చులన్నీ మారిపోయినాయి. సో ఏమేమి మారిపోయినాయి, ఏమేమి మనం ఫేస్ చేస్తున్నాం, మనం క్వశ్చన్ ఇప్పుడు దాకా క్వశ్చన్ చేయలేదు ఎవరు కొన్ని విషయాల గురించి, వాటి గురించి ఉంటుంది ఈ సినిమా. అండ్ ఇప్పటిదాకా మనకి ఏ సినిమాలోనే ఇలాంటి కాన్సెప్ట్ అయితే చూడలేదు. అవును, కానీ చాలా మంది కథ విని భయపడ్డారంట, కొంతమంది చేయడానికి భయపడ్డారంట. బాగా బలవండి, మీరు నవ్వుతుంటేనే కన్ఫర్మ్ అయిపోయారట. ఫుల్ ఎక్సైట్ అయిపోయాను నేను. అంటే ఇది ఎప్పుడెప్పుడు చూడాలి జనాలు అన్నట్టు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. జనరల్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో, జనరల్గా ఇక్కడ లేడీ ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ వెరైటీగా మీరున్నారు. అవును. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత భార్య బాధితులు అంటారు కదా, భార్య బాధితులు అని. భార్య బాధితులు చాలా మంది అంటే పెళ్ళైన తర్వాత వైఫ్ గురించి అడిగితే అలా బాధితులు భయపడుతున్నట్టు ఒక ఫీల్ ఉంటుంది కదా. జనరల్ గా బయట అందరూ చెప్తారంటే, నాతో అంటే ఫ్రెండ్స్ తో జోకులు వేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా పెళ్ళైతే ఇలా ఉంటుందంట కదా, వైఫ్ తాల అయిపోద్దంట కదా, మనం ఎలక్ట్ అయిపోలేము, ఏమంటారు మన కంట్రోల్ చేస్తాం. ఏముండదండి, అంటే నచ్చిన అమ్మాయిని చేసుకుంటే, అంటే అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే ఎంత బాగుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత. నాకైతే బ్యాచిలర్ ఉంటే ఎంత ఎంజాయ్ చేసేవాడిని కాదు, పెళ్ళైంది కాబట్టి నిజంగా ఉంటుందండి. అంటే అది అందరు కనెక్ట్ అయిపోతారు కాబట్టి అటు వెళ్ళిపోయారు. కానీ జనరల్గా పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే నాకు పెళ్ళైన తర్వాత నా వైఫ్ నాకు చాలా కలిసి వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు సినిమాలు వచ్చినాయి. సో నా వైఫ్ అంటే నాకు బాగా ఇష్టం, చాలా కనెక్ట్ అయ్యాను, ఫుల్ సపోర్ట్ సిస్టమ్. తను లేకపోతే ఏం లేదు, నా ఫైనాన్షియల్ మొత్తం తనే చూసుకుంటుంది. సో అంటే ఇది భయమా ప్రేమ అండి మీకు? ప్రేమ అంటే భయం ప్రేమ అన్ని క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవండి. జనరల్గా వైఫ్ అంటే కొంచెం ఏదైనా ఏం ఉండదండి. తను నాకు ఫ్రెండ్, ఇప్పుడు నాకు డిగ్రీ నుంచి ఫ్రెండ్ తను. సో ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసేసుకున్నాం. సో పెళ్ళి అయింది, నువ్వు పెళ్ళాం నేను కూడా అలా ఏమి ఉండదు. సో జనరల్గా నార్మల్గా కలిసి ఉంటున్నాం ఇప్పుడు, అంతే అంతే తేడా. సో అది ఎంజాయ్ చేస్తారు. అది ఈ సినిమా చూసిన తర్వాత చేసుకోవాలా వద్దా అనుకున్న వాళ్ళు మాత్రం చేసేసుకుంటారని నా ఫీలింగ్. ఎంత మందిలో నెట్టేస్తున్నారు అయితే పెళ్ళి కాదండి. అదే అండి, భయపెట్టొద్దండి. నిజంగా పెళ్ళి లైఫ్ బాగుంటుంది, దానికి తగ్గట్టే అంటే వచ్చేవాళ్ళు బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు కాబట్టి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. రేపు తమ్నీల్ పెట్టేస్తారు, పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అన్న సుహాసని కింద తమ్నీల్ పెట్టేసి. నాకైతే బాగుంది. ఓకే, అదృష్టం అందరికి ఉండాలి అని వాళ్ళ ఫీల్.